హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఒక చిన్న విషయం షేర్ చేస్తానండి. ఆధ్యాత్మికత అనగానే అందరికీ గుళ్ళ చుట్టూ తిరగాలి, రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి, దేవుళ్ళని పూజ చేసుకోవాలి అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. పూజలు వ్రతాలు చేయకపోయినా కూడా ఆధ్యాత్మికతలో ఉండొచ్చు. అది ఎలాగంటే అది ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకుంటాం, మనలోని దైవాన్ని తెలుసుకుంటాం, మనలో ఉన్న ఆ దేవుణ్ణి చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, మనలోని ఆధ్యాత్మికతని మేల్కొల్పండి. ఎక్కడో ఉండడు దేవుడు, మన లోపలనే ఉంటాడు. ఆ దేవుడి యొక్క అంశలమే మనందరం. ఆధ్యాత్మికత అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందు దేవుళ్ళు, తర్వాత సన్యాసం తీసుకోవాలేమో, యోగులు కావాలేమో, హిమాలయాలలో ధ్యానం చేయాలేమో, తపస్సు చేయాలేమో అని అనుకుంటారు. కానీ లేదండి, సంసారంలో ఉంటూ కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండొచ్చు. అది ధ్యానం ద్వారా. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయనక్కర్లేదండి. సంసారంలో ఉంటూ కూడా పిల్లల్ని, కుటుంబాన్ని అంతా చూసుకుంటూ కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఏ మనిషికైనా, ఎవ్వరికైనా, ఎంత పని చేసినా కూడా దేంట్లోనూ శాశ్వతంగా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. మీకు అనిపిస్తుందా? రోజు పడుకునే ముందు ఎలా పడుకుంటారు మీరు? హాయిగా అమ్మయ్య అని పడుకుంటారా? లేకపోతే ఇంకా ఏదో వెలితిగా ఉంది లైఫ్లో అని అనిపిస్తుందా? ఒక్కసారైనా అనిపిస్తుంది కదా అట్లా. మనకి ఎన్ని ఉన్నా, మేడలు, కార్లు, ఇంకా ఎంత భోగ జీవితాన్ని అనుభవించినా కూడా శాశ్వత సుఖం అనేది మాత్రం దొరకదు, శాశ్వత ఆనందం కూడా దొరకదు. దానికోసం ఎప్పుడూ మనిషి వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి అనే వెతుకులాటలోనే ఉంటుందండి ప్రతి ఒక్కరి జీవితము. మన గోల్స్ రీచ్ అయినాక కూడా హ్యాపీగా ఉండగలుగుతామా? లేదు. అవి రీచ్ అయిన తర్వాత ఇంకా ఏదో కావాలి, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలి. అట్లా ప్రతిసారి మనం ఏది సాధించినా కూడా ఇంకా ఏదో కావాలి అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. శాశ్వత ఆనందం ఎందులో ఉంది అనేది మాత్రం మనం కనుక్కోలేకపోతున్నాం. ఆ శాశ్వత ఆనందం ధ్యానంలో ఉంటుందండి. మీరు ప్రతిరోజు ధ్యానం చేసి చూడండి, తప్పకుండా ఆ శాశ్వత ఆనందం మీకు దొరుకుతుంది. భౌతికంగా మనం ఎన్ని సుఖాలు, ఎన్ని సంతోషాలు, ఎన్ని రాజరికాలు అనుభవించినా కూడా ఆత్మసంతృప్తి మాత్రం కలగదు. భౌతికంగా కలిగే ఆనందం చాలా చిన్నగా ఉంటుంది, అది తొందరగా పోతుంది. కానీ ఆత్మసంతృప్తి అనే ఉంటుంది కదా, దాన్ని సాధించాలి మనం. ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి మీకు. ఇప్పుడు జాబ్ లేదు అని అనుకుందాం. జాబ్ రావాలి అని జాబ్ ట్రై చేస్తాం. జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక అబ్బా జాబ్ వచ్చింది అని సంతోషపడతాం. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. జాబ్ తర్వాత ఒకలా ఓన్ హౌస్ ఉంటే ఓకే, లేకపోతే సొంత ఇల్లు కావాలి, పెద్ద బిల్డింగ్ కావాలి అని అనిపిస్తుంది. బిల్డింగ్ తర్వాత కారు కావాలి అనిపిస్తుంది. ఇంకా కారు కూడా కొనుక్కున్న తర్వాత ఇంకా ఏదో ఇట్లా ఏదో అన్నీ సంతృప్తిని మాత్రం కలగజేయవు మనకి. ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది. వీటిలో ఎందులోనూ మనకి శాశ్వత సంతోషం మాత్రం దొరకదు. కేవలం ఆత్మ సంతృప్తిలోనే అసలైన ఆనందం ఉంది. మనం మన పిల్లల కోసం ఎన్నో చేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు అడిగిందల్లా కొనిస్తాము. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఫీజులు, వాళ్ళ బుక్స్, ఇంకా వాళ్ళకి బట్టలు, అన్నీ ఏం కావాలన్నా వాళ్ళకి మనం ఇస్తాం కదా. వాళ్ళు అడగకుండానే అన్నీ ఇస్తాం కదా. కానీ మన కోసం మనం చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నామండి. మన కోసం ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే ప్రతి మనిషి ధ్యానం చేసుకోవాలి. ధ్యానాన్ని అందరితో పంచుకోవాలి, అందరికీ చెప్పాలి. అప్పుడే అసలైన సంతృప్తి వస్తుంది. మనిషి చనిపోయే వరకు ఇంకా ఎందులోనో ఆనందం ఉంది అని అనుకుంటూ దానికోసం వెతుకుతూనే ఉంటాడు. కానీ ఎందులోనూ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండదు.
ఏదైనా అప్పటికప్పుడు ఆనందంగా అనిపిస్తుంది, తర్వాత అది పోతుంది. కానీ ధ్యానం చేసే వారికి మాత్రం అలా ఉండదండి. వాళ్ళు శాశ్వత ఆనందంలో ఉంటారు, ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మని తెలుసుకుంటారు కాబట్టి. ఆత్మ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? పూర్ణాత్మ నుంచి వస్తుంది. పూర్ణాత్మ నుంచి మనందరి ఆత్మలు విడుదలయ్యి ఇలా ఈ భూమి మీదకి వస్తాం మనం. మనందరం ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన వాళ్ళమేనండి. ఇప్పుడు ఒక అగ్ని నుంచి అగ్గిపుల్ల ముట్టిస్తే అది మనం ఇంకా ఎన్నో దీపాలు వెలిగించవచ్చు దాంతో. అట్లానే ఒక పూర్ణాత్మ నుంచి మనందరం వచ్చామండి. కాబట్టి ఆత్మ సంతృప్తి చేసుకోండి, ఆత్మను తెలుసుకోండి, మీలో ఉన్న దైవాన్ని చూడండి. ఖచ్చితంగా మీరు మీతో హ్యాపీగా ఉండగలుగుతారు. మనిషికి ఎంత డబ్బున్నా, ఎన్ని నగలున్నా, ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నా కూడా శాశ్వత ఆనందం మాత్రం ఎందులోనూ దొరకదు. కేవలం ధ్యానంలోనే అది లభిస్తుంది. పూజలు వ్రతాలు చేయొద్దని నేను చెప్పట్లేనండి. పూజలు వ్రతాలు చేసుకోవచ్చు, అది మన ఆత్మ సంతృప్తి కోసమే. కానీ ధ్యానం ద్వారా అసలైన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఎన్నో చేస్తాం, తృప్తిని ఇస్తుంది, కొంతవరకే ఇస్తుంది. కానీ ధ్యానం ద్వారానే అసలైన ఆత్మతృప్తి కలుగుతుంది. ధ్యానం ద్వారా మీలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు, మీరు ఆ భగవంతునితో ఉండగలుగుతారు. కాబట్టి మీలో ఉన్న ఆ భగవంతునితో ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.